ఈ వర్తమానం వింటున్న ప్రతి తల్లిదండ్రులకు నేను చెప్పాలనుకున్న మాట, నీ పిల్లలకి మొదటి మాదిరి దేవుడైతే, దేవుని తర్వాత పిల్లలకు మాదిరి వారిని కన్న తల్లిదండ్రులు మాత్రమే. ఎలా చెప్పగలరయ్యా ఈ మాట మీరు అంటారేమో, వినండి. మీ పిల్లలు ఎప్పుడూ కూడా మీ కుటుంబంలో తల్లిదండ్రులను గమనిస్తూ ఉంటారు. మా తల్లి ప్రార్థనా పరురాలా లేదా, మా తండ్రి భక్తి గలవాడా లేదా, దేవుని పట్ల వారు ఎంత ఆత్మీయతలో వారు ఎదుగుతున్నారు అన్నది నీ పిల్లలు ప్రతిసారి కూడా నిన్ను పరిశీలన చేస్తూ ఉంటారు. నేను అంటాను, పిల్లల ముందు నువ్వు భక్తిని కాపాడుకోలేకపోతే, పిల్లల ముందు నీ ఆత్మీయతను నువ్వు కాపాడుకోలేకపోతే, పిల్లల ముందు నువ్వు దైవికమైన విధానాలను బ్రతకకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో పిల్లలు దారి తప్పిపోయే అనుభవం, దారి తప్పే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందును బట్టి మాదిరిగా తల్లిదండ్రులు ఉండాలి. పిల్లలకి ప్రార్థనలో వారికి మాదిరిగా ఉండాలి, విశ్వాసంలో వారికి మాదిరిగా ఉండాలి, దేవుని విషయంలో నడవటంలో వారికి మాదిరిని చూపించాలి. దేవునికి సంబంధించిన విషయాల్లో నీ వలే ఉన్నతమైన స్థానంలో చేరుకోవడానికి నువ్వు ఒక మంచి మార్గాన్ని వారికి ఏర్పాటు చేసే ఒక తల్లిదండ్రులుగా నువ్వు బ్రతకగలిగితే నీకంటే గొప్ప తల్లిదండ్రులు ప్రపంచంలో ఏ ఒక్కరూ కూడా లేరు. చూపిస్తున్నావా మాదిరి నీ పిల్లలకు? కనపరుస్తున్నావా మాదిరి నీ పిల్లలకు? నీ పిల్లలు చెప్పాలి, మా నాన్న మా అమ్మ దేవునిలో నడవడానికి మా కొరకు ఇంత అద్భుతమైన మార్గాన్ని ఏర్పాటు చేశారు. చెప్పగలుగుతున్నారా నీ పిల్లలు ఈ విధంగా? నీ పిల్లలకు ఒక మంచి మాదిరిగా నువ్వు ఉన్నావా? నిన్నెప్పుడూ కూడా పరిశీలన చేస్తారు నీ పిల్లలు, ఎప్పుడూ కూడా పరీక్షిస్తూ ఉంటారు నీ పిల్లలు. వారికి నువ్వు ఒక మంచి మాదిరిని కనపరచగలిగితే గొప్ప ఆత్మీయ బిడ్డగా దేవుని నిన్ను దీవించి ఆశీర్వదించి నిలబెట్టునుగాక.